హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో పదండి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అయితే నేను క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవైతే బేసిక్ క్లీనింగ్ కదండి. సింక్లో పడ్డ గిన్నెలు మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నా కూడా అలా నిండిపోతూ ఉంటాయి అనమాట. సో ఇవైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అటువైపు అయితే దోశ బ్యాటర్ వేసేసుకున్నాను అనమాట. ఈ లోపల అయితే పాలు కూడా వచ్చేసాయి, బట్ మరిగించలేదండి. స్టవ్ అంతా కొంచెం క్లీన్ చేసుకోవాలి. సో ఇంతకు ముందరే మీ అందరికీ తెలుసు కదా, అమ్మకి ఐ సర్జరీ అయిందనమాట. సో కొన్ని డ్రాప్స్ ఇవన్నీ ఇచ్చారండి. అయితే అవన్నీ ఏ టైంకి వేయాలో అవన్నీ ఆ టైంలోనే నాకు గుర్తుండాలి, తర్వాత నేను మర్చిపోతున్నాను అనమాట. అదే ఇక్కడ నవ్వుకుంటున్నాను. అయితే వాళ్ళేమో ఒక ఫైల్ ఇచ్చారనమాట. అందులో అన్ని టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. అదైతే నాకు చాలా ఈజీ, హెల్ప్ఫుల్ అనిపించింది. సో అవి చూసుకొని నేను టైం ప్రకారం డ్రాప్స్ అవి అమ్మకైతే వేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే గిన్నెలు తోముకొని ఇవన్నీ అయిపోయాయి కదండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హాల్ క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ ఆ తర్వాత కర్టన్స్ అన్ని మార్చేస్తున్నాను అనమాట. ఎక్కువ కర్టన్స్ ఏంటి నేను ఉంచుకోలేదండి, 2 జతలే ఉంచుకున్నాను, ఒకటి తర్వాత మరొకటి అనమాట. ఇంట్లో ఏంటంటే అన్నెసరీ సామాన్లు అయితే ఎక్కువగా ఉంచడానికి నేను ఇష్టపడినండి. రెంటెడ్ హౌస్ కదా, సో కట్ చేస్తానండి. ఆ కర్టన్ అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే కొంచెం తలుపులు చారు వేసేస్తున్నాను, ఎందుకంటే అమ్మకి డైరెక్ట్గా వెలుతురు అనేది కంట్లో పడకూడదని చెప్పేసి అన్నారు. సో అయితే తలుపు చారు వేసేసి మరొక జాత కర్టన్ అయితే పట్టుకొని వచ్చానమాట. ఇవైతే చాలా రోజులు బట్టి మార్చలేదండి, ఎందుకంటే కొంచెం వామ్ లైట్ వస్తుంది ఇది వేస్తే. కాబట్టి బిఫోర్ తీసిందే ఉతికేసి ఎండ వేసిన తర్వాత మళ్ళీ అదే నేను వేసేస్తూ ఉంటాను. ఒకటి ఉంటుంది కదా మనకి ఫేవరెట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా. సో ఇంతకు ముందు తీసిన కర్టన్ నా ఫేవరెట్ అనమాట. కొంచెం డిమ్ కలర్ వచ్చి బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ న్యూ బ్లాగ్. ఇవాటి బ్లాగ్ అంతా నా శ్రావణ మాసం క్లీనింగ్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ఏంటి కాదు, జస్ట్ మోపింగ్ చేస్తాను, కొన్ని క్లీనింగ్ అవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వండుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దేవుడు క్లీనింగ్ ఇవన్నీ ముఖ్యమైన పని ఉన్నది, అది ఈవినింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేసేసారా? చేస్తుంటే కింద కామెంట్ చేసేయండి. ఇల్లు నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు డస్ట్ అస్సలు పడదు చెప్పడానికి వెళ్తే. సో ఎక్కువ డస్ట్ కాకుండా నేను వీక్లీ అలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఈ మాట వింటే మా ఇంట్లో నవ్వుతారు, వీక్లీ కూడా క్లీన్ అవ్వదు చెప్పడానికి వెళ్తే. సో అలా పనులన్నీ బిజీగా అవుతుంటాయి. సో పదండి, లేట్ చేయకుండా మీరు వీడియో మొత్తం చూడండి. సో ఇవాళ రెసిపీ కూడాను సింపుల్గానే చేసేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అమ్మకి మొన్న ఆపరేషన్ అయిన బ్లాగ్ చూసి ఐ డ్రాప్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. తనకైతే హెల్త్ ఓకే. మళ్ళీ ఫస్ట్ వ్యూకి విజిట్ చేయమన్నారనమాట. ఫస్ట్ విజిట్ అయితే చేయమన్నారు. సో రేపైతే మళ్ళీ మనం వెళ్ళాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అయితే చాలా బిజీ షెడ్యూల్ అనమాట. సో చలో, నేను ఇప్పుడు ఎక్కువ వాగిస్తే మరి మీరు పనులు ఏంటి చూస్తారు, వీడియో ఏంటి చూస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే డస్టింగ్ కూడా చేసేసానండి, పైపైనే చేశాను, డీప్ క్లీన్ అయితే చేయలేదు. సో పక్క బట్టలన్నీ కూడా ఒక కుర్చీ మీద పెట్టేసి ఇల్లంతా ఇలా మాఫింగ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంతకు ముందర చూసారు కదా, డైరెక్ట్గా నేను కెమెరా ముందరికి వచ్చి మాట్లాడితే అంటే మైక్ అనేది నేను యూజ్ చేయట్లే, ఎలాగొస్తుంది ఏంటని కొంచెం అలవాటు చేసుకుంటున్నానండి. ఏవైనా లోపాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. లాస్ట్ అయితే నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు అండి, ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, వెట్ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మాటల్లో చెప్పలేను, ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నాను, ఇవన్నీ అంటే శ్రమపడి చేస్తున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది మీ హక్కు అనమాట, తెలియపరచాలి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియపరచాలి. ఇదిగోండి, హాల్ కూడా మోఫ్ పెట్టేసిన తర్వాత టీపై దగ్గర చూస్తున్నారు కదా, చాలా సామాన్లు నిండిపోయి ఉన్నాయండి. అవి కూడా సర్దుకోవాలన్నమాట. అంటే ఏ రోజు కరోజు మనం సర్దుకుంటున్నా కూడా ఏ ప్లేస్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందో అది ఎక్కువ మెస్సీగా అవుతుందండి. అలాగే ఏ సామాన్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందో అది కంపల్సరీ డర్టీగానే ఉంటుందండి, ఎంత మనం క్లీన్ చేసుకున్నా కూడా. సో ఏంటంటే క్లీనింగ్ అంతా కూడా మోఫింగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నానండి. మనం మోఫ్ పెట్టేసిన తర్వాత అలా వదిలి పెట్టకూడదు, చిన్నగా ముగ్గు ఒకటి వేసుకోవాలన్నమాట. సో ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఇంకా మీరైతే శ్రావణ మాసంకి షాపింగ్ అవి స్టార్ట్ చేసేసారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. నేనైతే ఒక శారీ ఆర్డర్ పెట్టానండి. శారీ అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏంటి ఉండదండి, జస్ట్ ఏంటంటే నార్మల్ బిలో 1K నేను పెట్టుకుంటాను అనమాట. సో కట్ చేస్తానండి. ఇదిగో ఈరోజు మెనూ ఏంటంటే చిన్న ఉల్లిపాయలు పులుసు చేస్తున్నానండి. సో ఉల్లిగడ్డ తీసుకొచ్చారు, అవైతే నాకు చాలా ఇష్టం. ఇవాళ రేపు సీజన్ అనేది ఏంటి లేదు, ఆల్మోస్ట్ అన్ని సీజన్లో అన్నీ దొరికిపోతున్నాయి. ఈ చిన్న కట్ట 20 రూపీస్ తీసుకున్నారు. అయితే ఏంటంటే పులుసు చేసేసాం అనుకోండి,
శనగ పచ్చడో కంది పచ్చడి చేసేస్తే మెనూలోకి అంటే ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఈ మెనూ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఈ చిన్న ఉల్లిపాయలు చాలా టైం టేకింగ్ క్లీన్ చేసుకోవడం. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. తాలింపులో కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. అయితే ఉల్లిగడ్డి మీరు ఎంతమందికి ఇష్టమైనా, కొంతమంది అయితే ఉల్లిగడ్డి కొత్తిమీర ఇష్టపడరు ఎందుకో. సో కొంచెం ఇక్కడ తాలింపులో హింగు యాడ్ చేసిన తర్వాత అండి శుభ్రం చేసుకున్న ఉల్లిపాయలు చూడండి ఎంత అంటే బేబీ పింక్ కలర్లో ఎంత బాగున్నాయో. చిన్నప్పుడైతే ఇలా ఉడికిన ఉల్లిపాయకి ఇలా ప్రెస్ చేస్తే ఉల్లిపాయ పిల్లలు పెట్టేది అని చెప్పేసి అనుకునేవాళ్ళం అండి. కొన్ని మాటలు అలా మైండ్లో ఉండిపోతాయి, గుర్తొస్తుంటాయి. సో ఇలాగా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నాయి లేదా కొంచెం ఉల్లిగడ్డి కూడా యాడ్ చేశాను అనమాట. లేతగానే ఉన్నాయండి, పర్లేదు. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు పులుసు కూడా వేసుకుంటాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం పులుసు గుండ కూడా వేసుకున్నానండి. పులుసు గుండ అయితే లాస్ట్లో నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఒకసారి నేను ఎలా చేస్తాను అనేది మీరు తప్పకుండా విజిట్ చేయండి. రెసిపీ అంతా అందరూ ఎలా చేస్తున్నారు అంతేనండి. చిన్న చిట్కా మార్పులు వస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత చేతి మహిమ కూడా ఉంటుంది. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రుచి ఉంటుందంట. సో కట్ చేస్తానండి. ఇదిగో పులుసు గుండ కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే పులుసు మనకి కొంచెం చిక్కబడడానికి నేను బియ్యం పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసాను అనమాట. చూస్తున్నారు కదా. అయితే కొంతమంది కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తారండి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే కొంచెం బంకలాగా వస్తుంది. సో బియ్యం పిండి వేసుకున్న తర్వాత పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఉల్లిపాయల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీరు పులుసు ఏ విధంగా చేస్తారు, ఇందులో ఇంకేంటి యాడ్ చేస్తారు ఇంగ్రీడియంట్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. నేను తప్పకుండా ఫాలో అవుతాను. సో ఇలాగా వర్షం పడుతుంటే కొంచెం కొంచెం వేడి వేడి అన్నట్లు ఆవిరి వస్తున్న ఇలా పులుసు వేసుకుంటే మరి ఇంకేంటి అక్కర్లేదండి. సో అయిపోయింది కదా వంట సంగతి ఇవన్నీ. ఇది వచ్చేసరికి ఈవినింగ్ వీడియో అనమాట. పూజా మందిరం క్లీన్ చేసుకుంటున్నాను. అయితే పొద్దున్నే క్లీన్ చేసేద్దాం అనుకున్నానండి పూజా మందిరం కూడా. కానీ ఇల్లంతా మూవ్ పెట్టడం, డస్టింగ్ చేయడం, అలాగే వంట పని, గిన్నెలు తోముకోవడం ఇవన్నీ అయ్యేసరికేనండి అసలు అపరాహ్నం టైం అయిపోయింది. ఆ టైంలో మనం ఎలాగో క్లీన్ చేసుకోం. సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ నేనైతే ఈ పని పెట్టుకున్నాను. కొంచెం రిలాక్స్గా చేసుకుంటాను. కొంచెం టైం టేకింగ్ కదండి. దాదాపుగా 1.5-2 గంటలు పెట్టేస్తుంది నాకైతే. ఫస్ట్ అయితే పాత వస్త్రాలు ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేస్తానండి. ఇవన్నీ వాష్ చేసుకొని మరొకసారి అయితే ఆరబెట్టుకుంటాను అనమాట. సో ఒక 2 కాటన్ బ్లౌజ్ పీసులు అయితే నేను ఉంచుకుంటానండి ఇలాగ క్లీనింగ్ కోసం అనమాట. కొంచెం తడి చేసేసి ఆ క్లాత్ అంతా కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత విగ్రహాల విషయానికి వస్తే కొంచెం చింతపండు వాటర్లో కొంచెం నానబెట్టేసి నేను క్లీన్ చేసుకుంటుంటానండి. నేనైతే విగ్రహాలు క్లీన్ చేయడానికి స్టీల్ స్క్రబ్బర్ అస్సలు వాడనండి. అంటే అంత గట్టిగా మనం పామితే స్వామి అమ్మవారికి ఎక్కడ గుచ్చుకుంటుందా అని చెప్పేసి నేను ఆ విధంగా ఫీల్ అవుతానన్నమాట. మరి ఇంకేంటి కాదు, చాలా సాఫ్ట్గానే క్లీన్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఇంకోటి ఏంటంటే మనకి ఆండాల తిరునక్షత్రం కూడా వస్తున్నది. మీలో ఎవరికైనా ఈ పూజ తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి. ఆండాలమ్మ పుట్టినరోజు అనమాట. మనకి శ్రావణ మాసం వచ్చేసిందంటే దాదాపుగా ఒక పండుగ తర్వాత మరొకటి పూజలు ఇవన్నీ కూడా కంటిన్యూగా వచ్చేస్తాయి అనమాట. సో నేను ఆ పూజ కూడా చేసుకుంటాను. నెక్స్ట్ శ్రావణ శుక్రవారం కూడా నేను శుభ్రంగా చేసుకుంటాను అనమాట. సో ఇదిగోండి స్వామి వాళ్ళకి అంటే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత అయితే ఎంత కళగా ఉన్నారు కదా. నాకైతే సాక్షాత్తు అమ్మవారి ఉన్నట్టుగా నేనైతే ఫీల్ అయిపోతున్నానండి. క్లీనింగ్ పని అయిపోయింది కదండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ మనకి అలంకరణ. ఇప్పుడు అమ్మవార్లు ఇద్దరికి ఎలాగంటే ముత్తైదుకి మనం వచ్చారంటే మన ఇంటికి ఒక ముత్తైదు ఎలా అలంకరణ చేస్తామో నేను సేమ్ అదే ఫీల్ అయిపోయానండి. ఇక్కడైతే అమ్మవార్లు ఇద్దరికి కూడా పాదాలకి పసుపు రాస్తున్నాను అనమాట. సో పారాన్ని కూడా రాద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు. ఆ తర్వాత కొంచెం చందనం ఇంకా పసుపు కలిపేసి ఇలా స్వామివారికి బొట్టు పెడుతున్నాను అనమాట. అలాగే అమ్మవారి ఇద్దరికి కూడా బొట్టు పెట్టేసి ఆ తర్వాత దానిపైన కుంకుమతో అలంకరణ చేసుకున్నానండి. అంటే ఎలాగంటే మనం పండగల్లో ఎలా మనం అలంకరణ చేసుకుంటామో సేమ్ నేనైతే దేవుడి విగ్రహాలకి అలాగే అలంకరణ చేయడానికి ఇష్టపడతాను. గడిగడికి దేవుడి వస్త్రాలు కొనడానికి ఇష్టపడతానండి. అలాగే టైలర్ కూడా చెప్తూ ఉంటాను, ఇలా డిజైన్ చేసి కొట్టండి, అలా డిజైన్ చేసి కొట్టండి అని చెప్పేసి అంటూ ఉంటానన్నమాట. సో ఇదిగోండి బొట్టు పెట్టిన తర్వాత మెయిన్ కళ బొట్టు పెట్టిన తర్వాతే కదండి ఎన్ని చెప్పినా కూడా. ఆ తర్వాత పూసల దండలు కూడా నేను తీసుకున్నాను. ఇంకొన్ని పాతవే రీయూజ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం శుభ్రంగా తుడిచేసి, అంటే స్వామివారి బట్టలు ఎలాగొచ్చాయంటే స్వామివారికి పింక్ కలర్ వచ్చింది, ఇంకా అమ్మవార్లిద్దరికి ఎల్లో కలర్ వచ్చిందనమాట. కాబట్టి నేనేంటంటే కొంచెం ఇదిగోండి చూసారు కదా, ఈ 3 కూడా కొత్తవేనండి. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి కొనలేదు, 10 రూపీస్ ఈచ్ అనమాట. సో కొత్త వస్త్రాలకి ఫస్ట్ అయితే మనం కొత్త బట్టలకి పసుపు పెడతాం కదా, సో ఇలాగే పసుపు పెట్టేశాను. ఆ తర్వాత అంటే వేసేసాను అనమాట. వీటికి ఏంటంటే మెరూన్ కలర్ పూసల దండలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి అలాగే నేను వేసేసానండి. ఇదిగోండి బట్టలు కూడా వేసిన తర్వాత వస్త్రాలు వేసిన తర్వాత కూడా అమ్మవారి
అమ్మవారు ఎంత కళగా ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే పూజా మందిరంకి నేను అంటే పూజా మందిరంలో పెట్టేస్తాను. అక్కడ పెట్టి అలంకరణ చేస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉంటున్నదండి. కాబట్టి ఇక్కడ అలంకరణ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేస్తాను అనమాట. ఇదిగోండి మొత్తం అలంకరణ తర్వాత స్వామి అమ్మవార్లు అయితే ఈ విధంగా కనబడుతున్నారు. బాగున్నారు కదా? ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నా పూజా మందిరం పూజ కోసం సిద్ధం అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. ఈ వీడియో ఎలాగుంది ఏంటి, మరి ఈ వీడియోలో మీకు ఏమైనా ఫాల్ట్స్ కనబడి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.